మూడు ముక్కలు ఆటాడి కడాన మనం అందరినీ రాజధాని లేకుండా చేశాడు. కేంద్రం 15,000 కోట్ల రూపాయలు సమకూర్చింది. అది కూడా పూర్తవుతుంది. ఇంటింటికి ట్యాప్తో నీళ్లు ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు జల్ జీవన్ మిషన్, అదే మరి అమృత్ వంటి పథకాలు తీసుకొస్తే అవి కూడా నిర్వీర్యం చేసేశారు. దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. మొన్నటి విజయంలో యువత భాగస్వామ్యం చాలా ఉంది. వారి భవిష్యత్తు కోసమే ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. యువ శక్తికి అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేస్తారని నేను బలంగా నమ్ముతున్నా. అందుకే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని అనౌన్స్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికోసం ముందుకెళ్తున్నాం. నేను ఒకటే, ఇప్పటికే డిఎస్సి పిలిచాం. 7,50,000 కోట్లతో 6 లక్షల మందికి ఉద్యోగాల కోసం పెట్టుబడులు వచ్చాయి. చాలామంది అన్నారు మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మేము రావాలంటే భయం ఉందంటే, ఆ భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తున్నాం. స్వేచ్ఛగా మీరు రండి, మీకు అండగా ఉంటారని హామీ ఇచ్చాను. ఏం తమ్ముళ్ళు, నా హామీని నిలబెడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 20 పైన పాలసీలు తీసుకొచ్చాం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖలో గూగుల్, టీసీఎస్, రిలయన్స్, ఆర్సీఆర్ మిత్తల్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, ఎల్జీ వంటి వచ్చాయి. తమ్ముళ్ళు, నేను ఎన్నోసార్లు చెప్పాను, నాలెడ్జ్ ఎకానమీలో రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్గా తీర్చి మీ ఇంటి దగ్గరనే మీరు కూర్చొని మీరు పనిచేసే విధానానికి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తానని చెప్పా. ఇప్పటికే 5 లక్షల మంది పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో దాన్ని ఇంకా పెంచి మీ అందరూ ఇంటి దగ్గరే పనిచేసే విధంగా నేను చేసే కార్యక్రమాలు కూడా చేపడతానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఐ యామ్ విత్ యూ, ఐ యామ్ విత్ యూత్. యువతే నా బలం, యువత మీదనే నా ఆశలు. మీరందరూ కూడా కష్టపడండి. నేను చెప్పింది అర్థం చేసుకోండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది, నాది, నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొస్తున్నాం. అదే సమయంలో ఒక్కొక్క కుటుంబంలో ఒక వ్యక్తి ఆంట్రప్రెన్యూర్గా తయారు చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఇందులో భాగంగా తిరుపతిలో ఒక కేంద్రం, అనంతపూర్లో ఒక కేంద్రం పెట్టి మనం దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి ముందుకు పోతున్నామని చెప్పి తెలియజేస్తున్నా. తమిళలో ఈ సభలో రాయలసీమ గడ్డ మీద చెప్తున్నా, రాయలసీమ బిడ్డగా